స్వంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం మొదలైనవి అంతఃశత్రువులుగా ప్రబలి ఫలితంగా చివరికి అతడి పతనానికి కారణమయ్యాయి. సుఖదుఖాల సమన్వయమే ఈ జీవితం. ఈ రెండింటినీ సమానంగా చూడాలంటే మనలోనే తిష్ట వేసుకున్న కామం, క్రోధం, లోభం, మదం, మోహం, మాత్సర్యాలు అని పిలువబడే అరిషడ్వర్గాలను తరిమెయ్యాలి. వాటిని గుర్తించడం చాలా కష్టం. నాది అనుకునే ఈ మాయే అన్ని బంధనాలకు గుర్తు. ఈ ప్రయత్నంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. రాగద్వేషాలతో సతమతమయ్యే మనసు అశాంతికి లోనవుతుంది. పురాణాల్లో విశ్వామిత్రుడు, పరశురాముడు, దుర్వాసుడు ఈ ముగ్గురు మొదట అంతఃశత్రువులైన కామక్రోధాలకు లోబడినవారే. తర్వాత కాలంలో వాటిని దూరం చేసుకుని మహర్షులుగా మారగలిగారు. ఇంద్రియాలను నియంత్రించుకోవడం వల్ల మనసు స్వాధీనంలోకి వస్తుంది. ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది. తద్వారా ప్రసన్నమైన, నిర్మలమైన మానసిక స్థితి